Hello, good afternoon. Welcome to paper number 15, explanation of the wind test model, the IBPS Prelims, the last paper for English section. The first one is the comprehension about Google Street View, and after that you have the correction of sentences followed by the fillers and finally the close test. So let's go ahead and do the correction of sentences first because they are comparatively more simple. So, with no Pied Piper to help it out, the railways has little choice left but to hire contract killers to eliminate hundreds of giant rodents. Rodents ante elukalu that have dug tunnels in the platforms of the British era railway station. Pied Piper I'm sorry. పైడ్ పైపర్ స్టోరీ మీరు చదువుంటారు కదా, చిన్నప్పుడు ఒకడు ఇలా ఇది పైప్ వాయించుకుంటూ ఒక కింగ్డమ్లో ఉన్న ఎలుకలన్నింటినీ ఊరు దాటిచ్చేసి అవతల బారేసిన తర్వాత ఆ రాజుగారు వాడికి ఇస్తాన అమౌంట్ ఇవ్వకపోతే మళ్ళీ వాటన్నింటినీ వెనక్కి రాజుగారు రాజ్యంలోకి తీసుకొచ్చాడు ఒక కథ. ఆ పైడ్ పైపర్ టైప్ ఇప్పుడు లేడు కాబట్టి సో కాంట్రాక్ట్ కిల్లర్స్ని పట్టుకొచ్చారు ఈ పందికొక్కుల్ని వాటిని పట్టుకోవడం కోసం. అయితే ఇందులో తప్పేంటంటే దే మేడ్ టన్నల్స్ ఇన్ ది ప్లాట్ఫామ్స్ కాదు, అండర్ ది ప్లాట్ఫామ్స్. సో ప్లాట్ఫామ్స్ కింద నుంచి కదా తవ్వుతాయి అవి, సో అండర్ ఆర్ అండర్ నీత్, సో అలా ఉండాలి అది. సో ఇన్ దిస్ అండర్ అని మార్చండి. Next, the standing committee suggested that separate action should be taken to prepare calamity maps of all important cities by developing standard vulnerable indices. ఇక్కడే తప్పుంది, వల్నరబుల్ ఇండిసెస్ కాదు, వల్నరబిలిటీ ఇండిసెస్. వల్నరబుల్ ఇండిసెస్ అంటే ఆ ఇండిసెస్ వల్నరబుల్ అని అర్థం వస్తుంది. వల్నరబిలిటీ అంటే ఏ ఏరియాకి ఎంత వల్నరబిలిటీ ఉంది అది చూపించే ఇండిసెస్ అని అర్థం. సో వల్నరబుల్ ఇండిసెస్ అనే ప్లేస్లో వల్నరబిలిటీ ఇండిసెస్ అని మార్చండి. నెక్స్ట్, ద చైర్మన్ వైల్ రీకాలింగ్ ద డిస్కషన్స్ హీ హ్యాడ్ విత్ ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్ రిగార్డింగ్ స్ట్రెంథనింగ్ సెరికల్చర్ అండ్ సిల్క్ ఇండస్ట్రీ called upon the participants to avail them the benefits of various schemes. Avail them కాదు, avail themselves of. వాళ్ళకి వాళ్ళు ఆ స్కీముల ఉపయోగం తెలుసుకోవాలి, మీరు వాటిని ఉపయోగించుకోవాలని చెప్పడం ఉద్దేశం. సో దెమ్ ప్లేస్లో themselves. నెక్స్ట్, యూనిక్ ఫీచర్ ఆఫ్ ది చార్బాగ్ రైల్వే స్టేషన్, లక్నోలో ఉంది ఇది, లక్నో పక్కన. చార్బాగ్ రైల్వే స్టేషన్ ఈస్ దట్ అన్ ఏరియల్ వ్యూ ఆఫ్ ది స్టేషన్ బిల్డింగ్ షోస్ ఇట్ యాజ్ ఎ చెస్ బోర్డ్ అండ్ ద డోమ్స్ అండ్ పిల్లర్స్ ఆఫ్ ది బిల్డింగ్ అపియర్స్ టు బీ. తప్పు కదా, డోమ్స్ అండ్ పిల్లర్స్ అనేది ప్లూరల్, సో అపియర్ టు బీ అని ఉండాలి. నెక్స్ట్, ది ఆర్బీఐ యూనియన్స్ హ్యావ్ పుట్ ఫార్వర్డ్ ఏ చార్టర్ ఆఫ్ డిమాండ్స్, ద మోస్ట్ ప్రామినెంట్ అమాంగ్ విచ్ రిలేట్స్ టు ది సెంటర్స్ ప్రపోజ్డ్ లేబర్ లా రిఫార్మ్స్. సో దీంట్లో తప్పేం లేదు, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. Right, let's do the sentence filling, the double fillers. Despite its apparent dash, much of early Greek philosophical thought. సో ఏముండాలమ్మా ఇక్కడ, డెస్పైట్ ఇట్స్ అపరెంట్ లిబరాలిటీ. లిబరాలిటీ అంటే అర్థం ఏంటి, చూడడానికి పైకి గ్రీక్ ఫిలాసఫీ చాలా లిబరల్గా అన్ని పాయింట్ ఆఫ్ వ్యూస్ని తీసుకొని అందులో కలుపుకునేటట్టుగా మనకు కనపడ్డా కూడా వాజ్ యాక్చువల్లీ మార్క్డ్ బై ఎ కైండ్ ఆఫ్ అన్కాన్షియస్ డాగ్మాటిజం. డాగ్మాటిజం అంటే పిచ్చి ఛాందస్వాదం ఉంది దాంట్లో. దట్ లెడ్ టు డాష్ అసర్షన్స్. ఏంటది, డాక్ట్రినైర్. ఇండాక్ట్రినేట్ చేయడం అంటే ఒక సిద్ధాంతాన్ని పట్టుకొచ్చి బలవంతంగా జనాల్లోకి ఎక్కించడం. ఆ టైపు డాగ్మాని తీసుకొచ్చి జనాల్లోకి ఇండాక్ట్రినేట్ చేసేటట్టుగా ఉంది. పైకి కనపడడానికి మాత్రం చాలా లిబరల్గా కనపడినట్టు ఉన్నా కూడా అని చెప్పడం. ఇందులో ఆప్షన్ సిలో చూడండి, ఇంట్రాన్సిగెన్స్ అని ఒక మాట ఉంది కదా. ఇంట్రాన్సిగెన్స్ అంటే రెఫ్యూజ్ టు చేంజ్ వన్స్ వ్యూ, అంటే ఓ రకంగా చెప్పాలంటే స్టబర్న్ టైప్గా నా వ్యూ మార్చుకోవడానికి ఇష్టపడకపోవడం అనమాట అది. నెక్స్ట్, ద స్టూడెంట్స్ ఫీలింగ్ అబౌట్ ప్రెజెంటింగ్ ది కమెన్స్మెంట్ అడ్రస్ వర్ డాష్. స్టూడెంట్స్ ఫీలింగ్, ఒక వ్యక్తిది ఫీలింగ్స్ అబౌట్ ప్రెజెంటింగ్ ది కమెన్స్మెంట్ అడ్రస్ వర్ డాష్ ఆల్దో విజిబుల్లీ హ్యాపీ. పైకి హ్యాపీగానే ఉన్నాడు, ఆ మీటింగ్ మాట్లాడమన్నారు అతని స్పీచ్. టు హ్యావ్ బీన్ చోజన్, అతన్ని సెలెక్ట్ చేసినందుకు పైకి హ్యాపీగానే ఉన్నాడు. హీ వాజ్ నన్ ద లెస్ డాష్ అబౌట్ స్పీకింగ్ ఇన్ పబ్లిక్. ఇప్పుడు చూడండి, అంటే పైకి హ్యాపీగానే ఉన్నాడు, ఇంటర్నల్గా కొద్దిగా కంగారు పడుతున్నాడు అనుకోండి. అలాంటి ఫీలింగ్ ఉంటే దాన్ని యాంబివాలెంట్ అంటాం. యాంబివాలెన్స్ అంటే మిక్స్డ్, పూర్తిగా ప్లస్ కాదు పూర్తిగా మైనస్ కాదని. సో యాంబివాలెంట్ అంటే పక్కనే ఉంది యాంగ్షియస్. సో అట్ ద సేమ్ టైమ్ హీఈస్ ఫీలింగ్ యాంగ్షియస్ టు స్పీక్ ఇన్ ది పబ్లిక్, కంగారుగా ఉన్నాడు అది. నెక్స్ట్, హీ డాష్ ద ప్రాక్టీసెస్ ఆఫ్ అగ్రెసివ్ ఆటోగ్రాఫ్ సీకర్స్. ఎవరైతే ఆటోగ్రాఫ్ కోసం ఎగబడతా ఉంటారో పీపుల్, వాళ్ళకి సంబంధించి ఆయన ఒక మాట అన్నాడు, డిక్రైడ్. డిక్రైడ్ అంటే అర్థం ఏంటి, బాధపడితే చెప్పాడు, ఓ రకంగా కొద్ది కోపగించుకున్నాడు అనమాట. ఆర్గ్యూయింగ్ దట్ ఎనీ వన్ డిస్టింగ్విష్డ్ ఇనఫ్ టు మెరిట్ సచ్ ఎడ్యులేషన్. ఎడ్యులేషన్ అంటే అర్థం ఏంటి, గౌరవం, అభిమానం. అలాంటప్పుడు మరి ఆయన కొద్దిగా కట్టేసి కొద్దిగా మర్యాదతో కూడా ట్రీట్ చేయాలి కదా. మీ ఎవరైతే మీ ఫేవరెట్ ఉన్నారో స్టారు అని మీరు అంత అభిమానించేటప్పుడు కొంత మర్యాద కూడా చూపించాలి అనేది అంటున్నాను అనమాట అది.
అందులో ఆప్షన్ సిలో చూడండి బస్క్ అని ఒక వర్డ్ ఉంది కదా, బ్రస్క్ అంటే బ్లంట్, ఉన్నదాన్ని ఫేస్ మీద అలా చెప్పేయడం బ్లంట్గా. ఎఫ్రాంట్రీ అని ఉంది కదా ఆప్షన్ డిలో, ఎఫ్రాంట్రీ అంటే అరాసిటీ, బోల్డ్నెస్, ధైర్యం అని. ఆప్షన్ ఈలో విలిఫైడ్ అని ఉందా, విలిఫైడ్ అంటే స్పీక్ సంథింగ్ అబ్యూజివ్, అంటే ఫౌల్ లాంగ్వేజ్లో మాట్లాడితే దట్ ఈస్ కాల్డ్ విలిఫైడ్. నెక్స్ట్, ఆల్దో ది ఎగ్జాక్ట్ మోడ్ ఆఫ్ డాష్ ఆఫ్ ట్రెటినాయిన్, ట్రెటినాయిన్ అనేది ఒక కెమికల్ అమ్మ, దాన్ని సెల్స్లోకి తీసుకురావడం వల్ల అది కొహెసివ్గా ఎలాంటి ఎపిథీలియల్ సెల్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అనే దాని గురించి. ఆల్దో ది ఎగ్జాక్ట్ మోడ్ ఆఫ్ డాష్ ఆఫ్ ట్రెటినాయిన్ ఈజ్ అన్నోన్, ఎగ్జాక్ట్ మోడ్ ఆఫ్ యాక్షన్, అది ఎలా పనిచేస్తుందో తెలియదు, యాక్టివిటీ కాదు. కరెంట్ ఎవిడెన్స్ సజెస్ట్ దట్ ట్రెటినాయిన్ డాష్ కొహెసివ్నెస్ ఆఫ్ ఫాలిక్యులర్ ఎపిథీలియల్ సెల్స్ డిక్రీజెస్. ఇప్పుడున్నది కరెంట్ ఎవిడెన్స్ ఏం చూపిస్తుంది, దట్ ఇట్ డిక్రీజెస్ ది కొహెసివ్నెస్, స్ట్రెంథెన్స్ ది కొహెసివ్నెస్ అని అనకూడదా, అంటే అనకూడదు. కొహెసివ్నెస్ ఎప్పుడైనా పెరగడమో తగ్గడమో జరగాలి, బలపడ్డం ఉండదు కొహెసివ్నెస్కి. సో అందుకని ఏదో ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ అవ్వాలి. అయితే యాక్షన్ అనేది వచ్చింది కాబట్టి యాక్షన్ పక్కన ఇంక్రీజెస్ అని ఎక్కడా లేదు, స్ట్రెంథన్ అనే మాట ఉంది. సో అందుకని యాక్షన్ అనే మాట పనికి వచ్చింది కాబట్టి అక్కడ డిక్రీజెస్ అని రావాలి. అదర్వైజ్ ఇది ఎగ్జాక్ట్గా డిక్రీజ్ కదా మనకు తెలియదు, బికాజ్ యూ డోంట్ కమ్ ఫ్రమ్ బయాలజీ బ్యాక్గ్రౌండ్. సో అలాంటప్పుడు కూడా మీరు ఐడెంటిఫై చేయొచ్చు, ఎందుకంటే ఒకటి మ్యాచ్ అయింది కాబట్టి ఆ పక్కది కూడా మ్యాచ్ అవ్వాలి కాబట్టి అది. నెక్స్ట్ వన్, ద బిల్ డాష్ ఇన్ మే హ్యాడ్ ప్రపోజ్డ్ అమెండ్మెంట్స్ టు వేరియస్ లాస్. ఏంటది, ద బిల్ దట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్. ఎప్పుడైనా సరే రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ బిల్లును ఇంట్రడ్యూస్ చేస్తారు. Proposed amendments to various laws, mainly the Surface Act 2002, to dash them with the Insolvency and Bankruptcy Code. ఏంటది, సింక్రనైజ్. అంటే సర్ఫేసీ యాక్ట్లో ఒక రకంగా, ఇన్సాల్వెన్సీ కోడ్లో ఒక రకంగా, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్లో ఒక రకంగా కాకుండా అన్నిటికీ ఒకటే రకంగా రిలేట్ అయ్యి వచ్చేటట్టుగా. సో అందుకని సింక్రనైజ్ చేయడం కోసం కొన్ని అమెండ్మెంట్స్ దాంట్లో చేశారు ఆ బిల్లులో. ఓకే, నెక్స్ట్ కాంప్రహెన్షన్ సంగతి చూద్దాం. కాంప్రహెన్షన్లో దేని గురించి ఇచ్చారు, గూగుల్ కంపెనీ వాళ్ళు స్ట్రీట్ వ్యూ అని ఒక సర్వీసెస్ని తీసుకొచ్చారు. దాంట్లో ఏ స్ట్రీట్కి సంబంధించి అయినా సరే మనకి 3 డైమెన్షనల్లో అక్కడ రియల్ టైంలో యాక్టివిటీ అయినా చూడొచ్చు మనం, లేకపోతే అక్కడ ఉన్న షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ లాంటివి కూడా అందులో చూడొచ్చు. అయితే దానికి సంబంధించి చాలా సెక్యూరిటీ కన్సర్న్స్ ఉన్నాయి. చాలా దేశాల వాళ్ళు ఇంక్లూడింగ్ యూఎస్తో సహా, జపాన్తో సహా, జర్మనీ వాళ్ళతో సహా అందరూ చాలామంది దాని సెక్యూరిటీ కన్సర్న్స్ గురించి మాట్లాడున్నారు. కానీ తర్వాత స్లోగా వాళ్ళు కొన్ని పరిమితులు పెట్టి ఈ లోపల మీరు స్ట్రీట్ వ్యూ అవైలబుల్ చేయండి మా పీపుల్కి అని అడిగారు. బట్ ఇండియాలో మాత్రం దాని మీద ఇంకా ఏం నిర్ణయం జరగలేదు. ఫ్యూచర్లో ఏదో దాని మీద చట్టం చేయబోతున్నారు. ఆ చట్టం వస్తే కానీ దానికి ఒక క్లారిటీ రాదని, కంపారిటివ్గా ఇలాంటివి ఇండియాలో అవడానికి కంపారిటివ్గా చాలా టైం పడుతుంది అన్నట్టుగా. అలా అంత మాత్రం చేత దాన్ని కరెక్ట్గా మనం ఉపయోగించుకోలేకపోతే వచ్చే అడ్వాంటేజ్ కోల్పోతాం అన్నట్టుగా చెప్పారు. ఓకే, నవ్ సీ వై గూగుల్ స్ట్రీట్ వ్యూ సర్వీస్ ప్రపోజల్ వాజ్ రిజెక్టెడ్. ఎందుకని, ఆప్షన్ ఏలో చూడండి, బికాస్ ఆఫ్ ది టెర్రర్ అటాక్ on the Pathankot air base, suspected the terrorists used Google Maps to study the topography. అందుకని సో టెర్రరిస్ట్ అటాకులు లాంటివి జరిగే అవకాశం ఉంది కాబట్టి. సెకండ్ ఆప్షన్లో చూడండి, ఇట్ మైట్ బీ ఇన్ ఇండియాస్ బెస్ట్ ఇంట్రెస్ట్ టు కీప్ అవుట్ ఆఫ్ దిస్ టెక్నాలజీ ఫర్ లాంగ్. అదల్లా ఇట్ మైట్ నాట్ బీ ఇన్ ఇండియాస్ బెస్ట్ ఇంట్రెస్ట్ అన్నారు. అసలు ఆప్షన్ 2 తప్పు స్ట్రైట్ అవే. సో అందుకని ఓన్లీ ఏ అవుతుంది. నెక్స్ట్, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్ అకార్డింగ్ టు ద ప్యాసేజ్ గివెన్. ఇన్ యూరప్ ఎస్పెషలీ జర్మనీ కన్సర్న్స్ వర్ రేజ్డ్ ఓవర్ లాస్ ఆఫ్ ప్రైవసీ took center stage, అది కరెక్టే. ఇన్ జపాన్ ది హైట్ ఫ్రమ్ విచ్ ద కెమెరా స్కాన్ ద నైబర్హుడ్ వాజ్ లోవర్డ్, అది కరెక్టే. సో దేర్ ఫోర్ 1, 2, 2 కరెక్టే. క్వశ్చన్లో ఏది ఫాల్స్ అని అడిగారు. సో దేర్ ఫోర్ నెయిదర్ ఏ నార్ బి అవుతుంది. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అకార్డింగ్ టు ద గివెన్ ప్యాసేజ్. ఇండియా ఈజ్ ఇన్ ద ఫస్ట్ కంట్రీ టు సీ ట్రబుల్ విత్ స్ట్రీట్ వ్యూ, అది. మిగతావన్నీ తప్పలే. ద గ్రీన్ సిగ్నల్ టు స్ట్రీట్ వ్యూ 5 years ago ఎవరాళ్ళు, ఇజ్రాయిల్. ఆ మాట చెప్పారా, చెప్పలా, అందుకని అది పోయింది. బిఫోర్ లాంగ్ ది సర్వీస్ నాట్ ఫిగర్డ్ అవుట్ ఏ వే టు బ్లర్ పీపుల్స్ ఫేస్ అండ్ లైసెన్స్ ప్లేస్ ఆటోమేటికలీ బిఫోర్ ద పిక్చర్స్ వర్ మేడ్ పబ్లిక్, ఇది తప్పే. సో దేర్ ఫోర్ ఓన్లీ ఏ అనేది కరెక్ట్. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ వుడ్ బి సూటబుల్ టైటిల్ ఆఫ్ ది ప్యాసేజ్. వ్యూస్ టు వాచ్ అని పెట్టాలి దీనికి. ఎందుకని, గూగుల్ వ్యూకి సంబంధించి స్ట్రీట్ వ్యూకి సంబంధించి దాన్ని కేర్ఫుల్గా వాచ్ చేసి నిర్ణయం తీసుకోవాలి అన్న ఉద్దేశంతో. సో వ్యూస్ టు వాచ్ అవుట్ ఫర్ అన్నట్టుగా అనమాట. నెక్స్ట్, అకార్డింగ్ టు ద ప్యాసేజ్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కంట్రీస్ సీమ్ టు బి ట్రబుల్డ్ బై ద స్ట్రీట్ వ్యూ. ఆల్ ఆఫ్ దెమ్, జర్మనీ, జపాన్, యునైటెడ్ స్టేట్స్ అందరికీ సమస్యగానే ఉందని అప్పుడు అన్నారు వాళ్ళు. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ మోస్ట్ సిమిలర్ టు ద మీనింగ్ ఆఫ్ ది వర్డ్ పనోరమిక్. పనోరమిక్ వ్యూ అంటే కాంప్రహెన్సివ్. యాక్చువల్గా పనోరమా అంటే ఇటు పక్క నుంచి ఇటు పక్క దాకా మొత్తం 180 degrees స్వీప్ చేస్తూ తీస్తే దాన్ని పనోరమా అంటాం. సో ఇక్కడ అర్థం ఏంటంటే కాంప్రహెన్సివ్ అంటే చాలా డీటెయిల్గా కనబడేటట్టు తీస్తుంది అనమాట ఫొటోస్ అవి. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ మోస్ట్ ఆపోజిట్ ఇన్ మీనింగ్ టు ద వర్డ్ టోపోగ్రఫీ. టోపోగ్రఫీ అంటే పైనుంచి మనం మ్యాప్స్లో వాటిల్లో చూస్తే 3 dimensionalగా ఇక్కడ కొండ ఉండడం, లేదా లోవర్ ఏరియా ఉండడం, వ్యాలీ ఉండడం, ఇలాంటి దాన్ని టోపోగ్రఫీ అంటాం. దానికి ఆపోజిట్ ఏంటి అని అడిగారు ఇక్కడ. ఆపోజిట్ ఏంటి అంటే హైడ్ అవుట్.
అంటే కనపడకుండా ఉన్నది. టోపోగ్రఫీ అంటే పైనుంచి కనపడేటట్టు అబ్జర్వ్ చేసాం, కనపడకుండా ఉన్నది, హైడ్ అవుట్ అవుతుంది అనమాట. మిగతా చూడండి అజూరీ అని ఉందా. అజూరీ అంటే ఈ మధ్య మైక్రోసాఫ్ట్ వాళ్ళు లాంచ్ చేశారు కొత్తగా ఈ పేరు మీద ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్ అజూరీ. సో అజూరీ అంటే ద బ్రైట్ బ్లూ కలర్ లైట్ అది. తర్వాత ఫర్మమెంట్, హెవెన్స్, ఎంపీరియా అని అన్నిటికీ అర్థం స్కై అని, హెవెన్ అని. వాటి సంబంధం లేదు. విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ మోస్ట్ సిమిలర్ ఇన్ మీనింగ్ టు ద వర్డ్ రోడ్ బ్లాక్స్. రోడ్ బ్లాక్స్ అంటే ఇంప్లిమెంట్ చేసేటప్పుడు రోడ్ బ్లాక్స్ వచ్చాయన్నారు. రోడ్ బ్లాక్స్ అంటే అబ్స్టకల్స్, అబ్స్టకల్స్ అంటే అబ్స్ట్రక్షన్స్ వచ్చాయన్నమాట. నెక్స్ట్, విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ ఆపోజిట్ ఇన్ మీనింగ్ టు ద వర్డ్ డిజాస్టర్. డిజాస్టర్ అనే దానికి అర్థానికి ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ఆపోజిట్ ఏమవుతుందంటే ట్రైంఫ్ అవుతుంది, గెలుపు. డిజాస్టర్ అనే దానికి ఫెయిల్యూర్ అనే అర్థం కూడా ఉంది కదా. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లోకి అర్థం ఏమవుతుందంటే ట్రైంఫ్ అవుతుంది. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ మోస్ట్ సిమిలర్ ఇన్ మీనింగ్ టు ద వర్డ్ బ్యాక్ డ్రాప్. బ్యాక్ డ్రాప్ అంటే వెనకాల జరిగిన విషయం అని, దానికి ఆపోజిట్ ఏమవ్వాలి ఫోర్ గ్రౌండ్, ముందు జరుగుతున్న విషయం అని అవ్వాలన్నమాట అది. ఓకే, అందులోనే స్క్రిమ్ అని ఒక ఆప్షన్ ఉంది కదా. స్క్రిమ్ అంటే ఒక బ్లాక్ కలర్ క్లాత్ అని అర్థం. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ది కాంప్రహెన్షన్. నా కమ్ టు ది క్లోజ్ టెస్ట్. క్లోజ్ టెస్ట్ విషయానికి వద్దాం. క్లోజ్ టెస్ట్లో దేని గురించి ఉంది? ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఈ మధ్యకాలంలో కౌ విజిలెంటిజం బాగా పెరిగిపోయింది. కౌస్ని చంపే ఇది ఏదైనా జరుగుతున్నా, లేకపోతే కౌస్ని ఏదైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా మాబ్ లించింగ్ అది చేస్తున్నారు. అంటే చర్మం తీసేయడం అలాంటివి కొన్ని చేస్తున్నారు, చంపుతున్నారు. ఇలాంటి వాటి మీద నరేంద్ర మోడీ ఏదో రీసెంట్గా ఒక కామెంట్ చేశారు. కనీసం ఎప్పటికైనా కామెంట్ చేశారు, గవర్నమెంట్ ఎప్పటికైనా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఏదో చెప్పారు దీంట్లో. సో లెట్స్ సీ. While it is impossible to fault Prime Minister Narendra Modi for speaking up against killing in the name of cow protection, it is equally impossible to be convinced about its earnestness and efficacy. His remarks at an event in Mahatma Gandhi Sabarmati Ashram have come at a time when there is a groundswell of popular dash about violence. ఏంటది ఇచ్చిన ఆప్షనే రివల్షన్. రివల్షన్ అంటే సెన్స్ ఆఫ్ డిస్గస్ట్, అంటే విసిగి చిరాకెత్తిపోయి ఉన్నారు జనాలంతా. ఆ టైంలో వచ్చింది ఈ ఆయన చెప్పాలనుకున్న విషయం చెప్పారు. అబౌట్ వైలెంట్ ఈవెన్ మడ్రస్ కౌ విజిలెంటిజం లీవింగ్ ది అన్ఫార్చునేట్ ఇంప్రెషన్ దట్ ఇట్ వాస్ బట్ ఏ రెస్పాన్స్ టు పబ్లిక్ ప్రెషర్ అని చెప్పారు. ఇంకా దాంట్లో ఆ తర్వాత చూడమ్మా, వాట్ బిగాన్ యాజ్ ఏ సమ్వాట్ డాష్ మొబిలైజేషన్. ఏంటది? చాలా కొద్ది మొబిలైజేషన్గా స్టార్ట్ అయింది అది, ఫేస్బుక్ మీద దాని మీద. సో కొద్దిపాటి అని చెప్పడం కోసం మనం ఏం వాడాల్సి వస్తాం? లిమిటెడ్. సో విచ్ స్టార్టెడ్ యాజ్ జస్ట్ ఎ స్మాల్ లిమిటెడ్ మొబిలైజేషన్ టు క్యాంపెయిన్ అగెయిన్స్ట్ డాష్. ఏంటది? క్యాంపెయిన్ అగెయిన్స్ట్ ఈ కౌ విజిలెంటిజం ఏదో. సో క్యాంపెయిన్ అగెయిన్స్ట్ లించింగ్, ఇందా చెప్పాను. లించింగ్ అంటే చర్మం ఊడదీయడం. సో లించింగ్ మార్ఫ్డ్ ఇంటూ ఎ బ్రాడర్ మూవ్మెంట్ ఇన్వాల్వింగ్ ఆల్ కమ్యూనిటీస్ అగెయిన్స్ట్ ద స్టేట్ అపతి. అపతి అంటే పట్టించుకోకుండా వదిలేయడం. సో గవర్నమెంట్ పట్టించుకోకుండా వదిలేసిందే, దానికి వ్యతిరేకంగా చాలా పెద్ద ఉద్యమం అయింది ఇది. ది టైమింగ్ ఈజ్ నాట్ ది ఓన్లీ థింగ్ దట్ గివ్స్ రైస్ టు డాష్ అబౌట్ మిస్టర్ మోడీస్ అబ్జర్వేషన్ అబౌట్ కౌ విజిలెంటిజం. ఏంటది? దట్ గివ్స్ రైస్ టు స్కెప్టిసిజం. స్కెప్టిసిజం అంటే డౌట్. సందర్భాన్ని బట్టి కనుక చూస్తే మోడీ అంటున్న స్టేట్మెంట్స్ మీద కొంత డౌట్ పడాల్సిన పరిస్థితి కనబడుతోంది. సో స్కెప్టిసిజం అబౌట్ మోడీస్ అబ్జర్వేషన్. సో ఇది ఇంకా కొన్ని లైన్స్ ఉన్నాయి దీంట్లో. ఆ తర్వాత చూడండి, మోర్ ఇంపార్టెంట్లీ ఇట్ నీడ్స్ టు బీ కపుల్డ్ విత్ డాష్ యాక్షన్ ఆన్ ద గ్రౌండ్. అది ఇచ్చిందే సరిపోతుంది. సెన్సిబుల్ అనే ఆప్షన్లో ఇచ్చారు, అది బ్రాకెట్లో ఇచ్చారు. సెన్సిబుల్ యాక్షన్, సెన్సిబుల్ యాక్షన్ ఆర్ ప్రాక్టికల్ యాక్షన్, లెట్ మీ చెక్. ట్యాంజిబుల్ యాక్షన్ అవ్వాలమ్మా, సెన్సిబుల్ కాదు. ట్యాంజిబుల్ అంటే అర్థం ఏంటి? కనపడాలి, అంటే విజువలైజ్ చేయగలగాలి మన యాక్షన్ జరుగుతోంది. ఇంటాంజిబుల్ అంటే కనపడకుండా, ట్యాంజిబుల్ అంటే కనపడాలి, యాక్షన్ ఆన్ ద గ్రౌండ్ కనపడాలి. ఓకే, నెక్స్ట్. వన్ ఆఫ్ ది కాంట్రడిక్షన్స్ దట్ మిస్టర్ మోడీ వుడ్ స్క్వేర్ అప్ టు యాజ్ వెల్ యాజ్ డాష్ విత్ ఈజ్ దట్ అని అన్నారు. సో స్క్వేర్ అప్ టు అండ్ డాష్ అంటే ఏంటి? గ్రాపుల్. గ్రాపుల్ అంటే అర్థం ఏంటి? ఈ చేతులు ఇలా చిన్న చిన్నగా ఇలా పట్టుకునే ప్రయత్నం చేయడం. సో అవన్నీ ఆయన పరిగణలోకి తీసుకోవాలని అర్థం. సో ఆయన స్క్వేర్ అప్ టు యాజ్ వెల్ యాజ్ గ్రాపుల్ విత్, చాలా కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. ఓ రకంగా ఇట్లా మాట్లాడుతున్నారు, జరుగుతోందేమో వేరేగా జరుగుతోంది, ఇది కాంట్రడిక్షన్. దీన్ని పట్టి అలా నిలబెట్టాలంటే కష్టం. సో అదంతా గ్రాపుల్ చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు. ఓకే, ది భారతీయ జనతా పార్టీస్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ గివెన్ దిస్ వర్డ్స్ ఆర్ సింప్లీ నాట్ ఇనఫ్ డాష్ బై స్ట్రాంగ్ కొరాబరేటివ్ యాక్షన్. ఏముండాలి? వర్డ్స్ మాటలు చెప్తే కాదు కదా, దానికి యాక్షన్ కూడా జరగాలి. కొరాబరేట్ అంటే అర్థం అది. సో ఏముండాలి అక్కడప్పుడు? 97లో అంటే అన్అకంపైన్డ్. అన్అకంపైన్డ్ అంటే దాంతోపాటు జరగట్ల. సో వర్డ్స్తో పాటుగా యాక్షన్ జరగాలి కదా. అన్అకంపెనీడ్ అంటే అది జరగట్లేదని అర్థం. ఓకే, దే ఓన్లీ సర్వ్ టు డాష్ ద లై. దే ఓన్లీ టు సర్వ్ టు వాట్ ద లై పర్పెట్యుయేట్. ఇంకా అబద్ధం ఏమవుతుంది? జనాల్లోకి ఇంకా 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 వెళ్ళడానికే తప్ప ఆపడానికి పనికిరాదు ఇది. ఈ ఓన్లీ వర్డ్స్ చెప్తే యాక్షన్ లేకుండా. పర్పెట్యుయేట్ ది లై
దట్ ది టాప్ ఈజ్ ఎయిదర్ టోటలీ డైవర్స్డ్ ఫ్రమ్ ద డిస్టేట్ఫుల్ హ్యాపెనింగ్స్, అంటే మాకేం సంబంధం లేదు, వాళ్ళు ఎవరో చేస్తున్నారు, మేము ఎట్లా ఆపుతాం అన్నట్టుగా మాట్లాడితే అదంత కరెక్ట్ అభిప్రాయం ఇవ్వదని. ఓకే, నెక్స్ట్. బట్ యాజ్ ది బీజేపీస్ మోస్ట్ పాపులర్ లీడర్, వన్ హూ హ్యాస్ నో రియల్ రైవల్స్ ఇన్ ది పార్టీ, హీ మస్ట్ వీల్డ్ హిస్ డాష్, ఏంటది, ఇన్ఫ్లుయెన్స్, ఇచ్చిందే సరిపోతుంది, ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించి ఇది నాపాలి. To crack down on those who indulge in violence in the name of cow protection. In the absence of this, Mr. Modi's remarks may constitute nothing more than a mild reprimand. ఇది కూడా సరిపోయింది. రెప్రిమాండ్ అంటే నువ్వు చేసింది తప్పు అని చెప్పడం వాడికి, మైల్డ్గా, అది కూడా చాలా కొద్దిగా తప్పు చేసావు అనుకుంటా చూసుకో అన్నట్టుగా, అలా అయిపోతుంది చివరికి యాక్షన్ తీసుకోపోతే అని. సరే, ఇక్కడ కొన్ని వర్డ్స్కి మీనింగ్స్ చూడమ్మా. 91 దాంట్లో కాన్జెనరిక్ అని ఉందా? కాన్జెనరిక్ అంటే రిలేటెడ్, సంబంధం ఉన్నా అని. కాగ్నేట్ అన్నా కూడా రిలేటెడ్ అనే అర్థం. ప్యాలెట్ అంటే ఎబిలిటీ టు డిస్టింగ్విష్ టేస్ట్స్, రకరకాల టేస్ట్లు తెలుసుకోగలడు. ఆ తర్వాత 97లో చూడండి. 97లో టెయిల్ గేట్ అని ఉందా? టెయిల్ గేట్ అంటే ఒకదాని వెనకాల ఒకటి చాలా క్లోజ్గా డ్రైవ్ చేయడం, డ్రైవింగ్ టూ క్లోజ్లీ. తర్వాత స్క్వైర్ అని ఉందా? స్క్వైర్ అంటే మ్యాన్ విత్ కన్సిడరబుల్ ఇన్ఫ్లుయెన్స్. చాపెరాన్ అని ఉందా? అందులోనే చాపెరాన్ అంటే ఎస్కాట్, ఒకడు వెళ్తుంటే వెనకాల విఐపీలు వెళ్తుంటే ఎస్కాట్లు వస్తాయి కదా, అది. దట్స్ అబౌట్ ఇట్. సో దట్ ఈస్ అబౌట్ దిస్ పేపర్ నెంబర్ 15. So if you have any questions, you put them into the comment section. With this, we finish the IBPS PO prelims model of exams. Thank you.